తిరుమల లడ్డూలో ఆవు నెయ్యి విషయం కల్తీ విషయంలో అందులోని యానిమల్ ఫ్యాట్ విషయంలో దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేగుతున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి మహాత్మా ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఇప్పుడు సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించారు ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్. అలాగే ఇండిపెండెంట్ జర్నలిస్ట్, ఐ డోంట్ నో సబ్జెక్టు కరెక్ట్. ఆ తర్వాత చాలామంది పొలిటీషియన్స్, ముఖ్యంగా కేంద్ర మంత్రులే మాట్లాడుతున్నారు. సిబిఐ ఎంక్వైరీ కూడా దీని మీద జరగాలి అంటున్నారు. వైసీపీ కూడా ఇక్కడి నుంచి సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేయించమంటోంది. సో ఇంతమంది మాట్లాడుతున్నారు, పొలిటిసైజ్ అయిపోయింది ఎంటైర్ ఇష్యూ కాస్త. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ జర్నలిస్టు రిక్వెస్ట్ మేరకు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం, దీని మీద ఏదైనా కమెంట్ చేసే అవకాశం ఏ మేరకు ఉందనుకుంటున్నారు? అలాగే పొలిటికల్గా ఇది ఇంకాస్త పెద్దదయ్యే అవకాశం కనిపిస్తోందా? ఎటు టర్న్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి? ఖచ్చితంగా రాజకీయంగాను అలాగే న్యాయ వ్యవస్థ పరంగాను ఇది ఢిల్లీకి చేరుకుంది. న్యాయ వ్యవస్థలో చూసుకుంటే ఒక జర్నలిస్టు ఒక లెటర్ పిటిషన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రూపంలో రాసి ఈ మొత్తం ఘటన మొత్తం హిందువుల మనోభావాలను దెబ్బతీయటం, వారి భక్తి విశ్వాసం మీదనే ఒక దాడి జరిగినట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో ఈ ఘటన మీద సిబిఐ లేదా ఒక సిట్ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలన్న డిమాండ్ను ఆయన చేయడంతో పాటుగా మొత్తంగా ఈ ఆలయాల మీద ప్రభుత్వాల నియంత్రణ ఉండకూడదు. ప్రస్తుతం టీటీడీలో ఇటువంటి ఇన్సిడెంట్ జరిగింది అంటే అక్కడ ప్రభుత్వాధికారులు యాజమాన్య విధుల్లో ఉండడం, నిర్వహణ విధుల్లో ఉండడం వల్ల ఇది జరిగింది. కంప్లీట్గా మిస్మేనేజ్మెంట్ జరిగింది. అలా కాకుండా ఆలయాల పవిత్రత గురించి తెలిసిన వారు, హిందువుల విశ్వాసాల గురించి, వాటన్నిటి గురించి తెలిసిన వారే ఈ ఆలయాల నిర్వహణ బాధ్యతల్ని చేపట్టాలి, వారి పరిధిలోనే ఉండాలి, ప్రభుత్వాల పరిధిలో ఉండకూడదు అంటూ ఆయన ఈ సుప్రీంకోర్టుకి దాఖలు చేసిన ఆ లెటర్ పిటిషన్లో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి గతంలో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సైతం సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లు సైతం అలాగే పెండింగ్లో కొనసాగుతూ వస్తున్నాయి. ఎందుకంటే దేశంలో ఏ ఇతర మత సంస్థల మీద లేని ప్రభుత్వ అజమాయిషి హిందూ ఆలయాల మీద మాత్రమే ఎందుకు ఉండాలి అన్న ఒక మౌలికమైన ప్రశ్నను గతంలో సుబ్రహ్మణ్య స్వామి, ఇప్పుడు ఈ లెటర్ పిటిషన్లో ఒక జర్నలిస్టు లేవనెత్తిన అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అవి క్రైస్తవానికి సంబంధించినవైనా, ఇస్లాంకి సంబంధించినవైనా, ఏ ఇతర మతానికి సంబంధించి అయినా సరే ఇలా ఒక ఎండోమెంట్ ఉండి అది ఒక బోర్డులు ఏర్పాటు చేసి బోర్డులకు సిఈఓలుగానో ఈఓలుగానో ఇలా అంత ప్రభుత్వాలు నియమించే అధికారులు వారి పర్యవేక్షణలో ఉండడం అన్నది వేరే ఏ మతంలోనూ కూడా జరగదు. కానీ ఒక హిందూ మతంలోనే జరుగుతుంది. అక్కడ ఎప్పుడైతే ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారుల పాత్ర ఉంటుందో అక్కడే ఈ తరహా అవినీతికి లేదంటే మిస్మేనేజ్మెంట్కి ఆస్కారం ఉంటుంది అన్న అభిప్రాయాన్ని వీరంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా చాలామంది కేంద్ర మంత్రులే కాదు, ఆధ్యాత్మికవేత్తలు కూడా ఈ ఇన్సిడెంట్ గురించి తెలుసుకున్న తర్వాత చాలా దిగ్భ్రాంతికి, షాక్కి, ఆవేదనకు గురయ్యి వారు స్పందించారు. సిబిఐ విచారణ జరిపించాలని కొంతమంది కేంద్ర మంత్రులే డిమాండ్ చేస్తూ వచ్చారు. మరికొంతమంది అయితే ఆ దోషుల్ని గుర్తించి వారికి ఉరిశిక్ష లాంటి కఠినమైన శిక్షను విధించాలి. ఎందుకంటే ఎవరూ ఊహించలేకపోతున్నారు. ఆవు నెయ్యిలో కల్తీ అంటే అది గేదె నెయ్యి కలపడం ఒక రకమైన కల్తీ. అలా కాకుండా ఇతర ఫ్యాట్స్ అంటే వెజిటబుల్ ఫ్యాట్స్ని, ఇతర నూనెల్ని, వాటిని కలపడం ఒక రకమైన కల్తీ. అలా కాకుండా అసలు అంత జుగుప్సాకరమైన అంశం ఈ మాంసకృతుల నుంచి, పశువుల మాంసం నుంచి, పంది కొవ్వు నుంచి వచ్చిన కొవ్వుని ఆవు నెయ్యిలో కల్తీ చేయడం అన్నది మాత్రం ఏ ఒక్కరూ జీర్ణించుకోలేని అంశంగానే మనం చెప్పుకోవచ్చు.